దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ఒకటి జరిగేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనుషులు ఎలాగా కొంతమంది ప్రవర్తన కలిగి ఉంటున్నారంటే, మనుషుల యొక్క పై రూపాన్ని చూసి మర్యాద ఇవ్వటం, మనుషుల యొక్క బాహ్య రూపాన్ని, వస్త్రధారణ చూసి, నడవడికను చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను చూసి దేవుని బిడ్డలారా మర్యాద అనేది ఇస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగెప్పుడు మనం చేయొద్దు. దేవుని బిడ్డలారా, వారి మీద ఉన్న పిలుపుని మనం గమనించాలా, వారి ప్రార్థన జీవితాన్ని మనం చూడాలి, వారు దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి మనం మెదులుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడే కానీ చిన్నవారుగా పెద్దవారుగా వస్త్రధారణ చూసి మనం ఇలా మర్యాద ఇచ్చేవారం ఎన్నడూ ఉండొద్దు. దేవుని బిడ్డలారా, దయచేసి దేవునికి చాలా బాధాకరమైన మాట. దేవుని బిడ్డలారా, సమయంలో కూడా యెషయా కుమారులను చూసి కూడా తను కూడా బాహ్య రూపంగా చూసి అలానే తను జడ్జి చేసుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మాట్లాడతాడు కదా, ఇదిగో నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టొద్దు, కానీ చివరి వారైన ఆయనని పిలిచి అభిషేకించు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలానే మనం ఎప్పుడే కానీ బాహ్య రూపాన్ని చూసి గౌరవించడం కానీ మర్యాద చేయడం కానీ ఎప్పుడు చేయొద్దు. నీకంటే చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా దయచేసి ఆయనకు లోబడు, గౌరవించు, మర్యాద చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ఒకటి జరిగేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనుషులు ఎలాగా కొంతమంది ప్రవర్తన కలిగి ఉంటున్నారంటే, మనుషుల యొక్క పై రూపాన్ని చూసి మర్యాద ఇవ్వటం, మనుషుల యొక్క బాహ్య రూపాన్ని, వస్త్రధారణ చూసి, నడవడికను చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను చూసి దేవుని బిడ్డలారా మర్యాద అనేది ఇస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగెప్పుడు మనం చేయొద్దు. దేవుని బిడ్డలారా, వారి మీద ఉన్న పిలుపుని మనం గమనించాలా, వారి ప్రార్థన జీవితాన్ని మనం చూడాలి, వారు దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి మనం మెదులుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడే కానీ చిన్నవారుగా పెద్దవారుగా వస్త్రధారణ చూసి మనం ఇలా మర్యాద ఇచ్చేవారం ఎన్నడూ ఉండొద్దు. దేవుని బిడ్డలారా, దయచేసి దేవునికి చాలా బాధాకరమైన మాట. దేవుని బిడ్డలారా, సమయంలో కూడా యెషయా కుమారులను చూసి కూడా తను కూడా బాహ్య రూపంగా చూసి అలానే తను జడ్జి చేసుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మాట్లాడతాడు కదా, ఇదిగో నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టొద్దు, కానీ చివరి వారైన ఆయనని పిలిచి అభిషేకించు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలానే మనం ఎప్పుడే కానీ బాహ్య రూపాన్ని చూసి గౌరవించడం కానీ మర్యాద చేయడం కానీ ఎప్పుడు చేయొద్దు. నీకంటే చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా దయచేసి ఆయనకు లోబడు, గౌరవించు, మర్యాద చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.